మర్నాడు టీవీలో ఇంకొక బ్రేకింగ్ న్యూస్. ఇంకొక అమ్మాయి దారుణ హత్య. హత్య చేయబడింది వేరే రాష్ట్రంలో. అమ్మాయిని గుర్తుపట్టలేని విధంగా చంపారు కాంతం. ఇంకొక అమ్మాయిని చంపేశారా పాపం. ఈసారి స్టేట్ మారిందంతే. మిగిలిందంతా ఒక్కటే. ఎవరో ఆ అమ్మాయి తెలిసిందా? ఎవరో తమిళనాడులో ఉంటున్న అమ్మాయి. ఏమిటో ఈ హత్యలు. పోలీసులు ఏం చేస్తున్నారో. ఈ మీడియా ఇలా పీకి పారేస్తుంటే ఆ మీడియా అంతేలేండి. అలా చెప్పిందే చెబుతారు. కానీ ఆ హంతకుడు ఎవరో తొందరగా పట్టుకొని ఉరితీసేయాలి. మన పోలీస్ స్టేషన్ ముందు మీడియా ఉంది. ఇప్పుడు మనం ఏమని చెప్పాలి చెప్పండి అని అడిగాడు పెద్ద మీటింగ్లో పెద్ద ఇన్స్పెక్టర్ సార్. హత్య గురించి దాని డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్ చేశారా? చేశాం సార్. 2 హత్యలు ఒకేలా జరిగాయి. మొదటిది ఇక్కడే హైదరాబాద్లో జరిగింది. అమ్మాయి వయసు 25 లోపే. రెండో అమ్మాయి తమిళనాడులో ఉంటుంది. అక్కడే ఉద్యోగం చేస్తుంది. ఆమెకి 25 లోపే ఉంటాయి. ఇద్దరు అమ్మాయిల వివరాలు ఇంకా తెలియలేదు. ఎందుకో ఈ ఆలస్యం. ఇద్దరు అమ్మాయిల ముఖం పచ్చడి చేసి పడేశారు గుర్తుపట్టకుండా. ఎవరైనా మిస్సింగ్ కంప్లైంట్స్ ఇచ్చారా? లేదు సార్. హత్యలలో ఇంకా ఏమైనా కొత్త విషయాలు తెలిసాయా? ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం సార్. ఈ కేసును ఇన్స్పెక్టర్ రామ్ చూసుకుంటున్నారు. అతనైతే మీకు ఇంకా బాగా చెప్తాడు. తొందరగా కనుక్కోండి. ఆ కిల్లర్ మోటివ్ ఏమిటో మనకి తెలియదు. నెక్స్ట్ టార్గెట్ ఎవరో తెలియదు. పైనుంచి చాలా మాటలు పడాల్సి వస్తుంది. అర్థం చేసుకోండి. రేపు మళ్ళీ ఇక్కడే మీటింగ్లో కలుద్దాం. ఇన్స్పెక్టర్ రామ్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే సార్. కాంతం, నేను అలా మార్కెట్ వరకు వెళ్ళి వస్తాను. తలుపు వేసుకో. ఇంట్లో జాగ్రత్త. అసలే రోజులు బాగోలేవు. ఎవడు ఎప్పుడు వచ్చి చంపేస్తాడో తెలియట్లేదు. అలాగేలేండి. మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. సుబ్బారావు మార్కెట్కు వెళ్ళినా అక్కడంతా ఈ హత్యల గురించే మాటలు. మార్కెట్ అంతా ఇదే పెద్ద డిస్కషన్. ఇంటికి తిరిగొచ్చిన సుబ్బారావు అంతా ఈ హత్యల గురించే మాటలు. ఇంతవరకు అందరూ అమ్మాయిలే హత్య చేయబడ్డారని, అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలని ఒకటే గోల. ఇంతకీ మన అమ్మాయి ఎక్కడ కాంతం? దానిని బయటికి పంపకు. రేపటి నుంచి నేనే కాలేజీకి డ్రాప్ చేస్తాను. ఆ వెర్రిపిల్ల నిద్ర లేచిందా? ఇంకా నిద్ర లేవలేదండి. లేచే టైంకి కావస్తుంది. కాలేజీ మధ్యాహ్నం కాదు కానీ ఉదయం లేట్గా లేవడం అలవాటైపోయింది. జంక్ ఫుడ్ తినడము, మాట వినకపోవడం, మంచి లక్షణాలన్నీ వచ్చాయి ఈ పిల్లకి. ఎందుకండి అలా అంటారు? పెళ్ళైతే అదే అన్నీ తెలుసుకుంటుందిలేండి. ఏమో కానీ అసలే మన పిల్ల చాలా అమాయకురాలు. ఎక్కడికి ఒంటరిగా పంపించకు. సరే సరే. పోలీస్ స్టేషన్లో మర్నాడు మళ్ళీ అందరూ పోలీసులు హాజరయ్యారు. నాకు ఈ హత్యల సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి ఇన్స్పెక్టర్ రామ్. అలాగే సార్. నేను ఇన్వెస్టిగేషన్ చేసిన డీటెయిల్స్ అన్నీ చెబుతాను. నా మీద నమ్మకం ఉంచి ఈ కేసు నాకు స్పెషల్గా అసైన్ చేసినందుకు ముందుగా నా థ్యాంక్స్ సార్. మీ నమ్మకాన్ని నిలబెడతాను. ఇప్పటి వరకు 2 అమ్మాయిలు హత్యకు గురయ్యారు. ఇద్దరి వయస్సు 25 లోపే. ఈ అమ్మాయిలు వేరే వేరే ప్రదేశాలలో హత్య చేయబడ్డారు. వాళ్ళ ముఖాలు గుర్తుపట్టలేనంతగా పచ్చడి చేసి చంపారు సార్. చూస్తుంటే ఇది ఏ శాడిస్ట్ చేసిన పనిలాగా అనిపిస్తుంది. ఇక్కడ ఒక కామన్ పాయింట్ ఏమిటంటే ఈ అమ్మాయిలకు ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదు. అందరినీ ఒకేలాగా చంపారు. చూస్తుంటే ఎంతో కసితో చంపినట్టుగా ఉంది. పాత పగ కానీ ఇంకేమైనా అలాంటి కారణం ఉండి ఉండొచ్చని అనుమానం. బాడీస్ ఐడెంటిఫై చేసిన తర్వాత చాలా డీటెయిల్స్ తెలుస్తాయి. మొదటి అమ్మాయిని హైదరాబాద్లో చంపారు. రెండో అమ్మాయి తమిళనాడులో ఘోరంగా హత్య చేశారు. ఈ ఇద్దరి అమ్మాయిలకు ఏమైనా రిలేషన్ ఉందా అనేది కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఓకే. ఇంకా ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీలు లేదు. ఇన్స్పెక్టర్ రామ్, నీకు ఫుల్ పవర్స్ ఇస్తున్నాను. మర్నాడు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న అమ్మాయి రాత్రి ఆఫీస్ నుంచి వస్తుంటే ఒక ముసుగు మనిషి వెంబడించి ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకొని వెళ్ళి పెట్రోల్ పోసి నిప్పు పెట్టి పారిపోయాడు. అమ్మాయి ఎంత అరిచినా
చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో అమ్మాయిని కాపాడలేకపోయారు. చాలాసేపటికి పోలీసులు స్పాట్కి వచ్చి అమ్మాయిని హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు. కానీ అప్పటికే అమ్మాయి చనిపోయింది. చాలా దూరంగా ఉన్న సీసీటీవీ కెమెరాలో ఆ దృశ్యం అంతా రికార్డు అయ్యింది. బెంగళూరు నుంచి అంతా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాడు రామ్. వెంటనే అక్కడికి వెళ్ళి అమ్మాయిని గుర్తించాడు. ఈ అమ్మాయి ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రోగ్రామర్గా పనిచేస్తుంది. రామ్ ఈ కేసుని ఇంకా సీరియస్గా తీసుకున్నాడు. ఇన్వెస్టిగేషన్ సీరియస్గా చేయడం కోసం వెంటనే చాలా కాల్స్ చేశాడు. కానీ ఫోన్ ఎవరూ లిఫ్ట్ చేయట్లేదు. వెంటనే బయలుదేరి వెళ్ళాడు ఇన్స్పెక్టర్ రామ్. దారిలో వర్షం కారణంగా జీప్ మట్టిలో కూరుకుపోయింది. ఏం చేయాలో అర్థం కాక అక్కడ దూరంగా ఉన్న వారిని పిలిచి సహాయం చేయమని అడిగాడు. ఒక నలుగురు వచ్చి జీప్ని మట్టిలోంచి బయటకు తీశారు. ఇదంతా పక్కన ఉన్న చెట్టు పక్క నుంచి ఆ ముసుగు మనిషి చూస్తున్నట్టు చూశాడు రామ్. ముసుగు మనిషి దూరం నుంచి గన్తో షూట్ చేయడానికి చూడగా రామ్ తప్పించుకున్నాడు. అదే ముసుగు మనిషిని సీసీటీవీలో చూశాడు రామ్. వెంటనే వెంబడించాడు. కానీ ఫలితం లేదు. వెంటనే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి అలర్ట్ చేశాడు. జీప్ మట్టిలోంచి బయటికి రావడంతో మళ్ళీ తన గమ్యం వైపు బయలుదేరాడు. ఇక్కడ సుబ్బారావు ఇంట్లో సుబ్బారావు ఉదయాన్నే టీవీ ఆన్ చేశాడు. షరా మామూలే. బ్రేకింగ్ న్యూస్. బెంగళూరులో హత్య. ఒక అమ్మాయిని హత్య చేశారు. దారుణంగా పెట్రోల్ పోసి చంపేశారు. మీకోసమే ఇప్పుడు సీసీటీవీలో రికార్డ్ అయిన లైవ్ షో. ఇంకో 5 నిమిషాల్లో స్టే ట్యూన్డ్. ఒసే కాంతం, తొందరగా రావే, హత్య టెలికాస్ట్ అంట, ఇప్పుడైనా చూడవే. వస్తున్నా. ఆ సచ్చినోడు దొరికాడా? చూపిస్తారంట చూడు. అదేంటండి ఆ ముసుగు మనిషి అలా చంపేస్తున్నాడు ఆ అమ్మాయిని? పాపం ఆ సచ్చినోడికి ఉరిశిక్ష వేయాలి. పోలీసులు ఇంకా పట్టుకోలేదే. ఇంకా దొరకలేదు వాడు. రామ్ చాలా పట్టుదల మనిషి. ఎలాగైనా తనే ఈ కేసు సాల్వ్ చేసి క్రెడిట్ అంతా కొట్టేయాలని ఎవరి హెల్ప్ తీసుకోకుండా ఒంటరిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. రామ్ తను అనుకున్న గమ్యానికి చేరుకున్నాడు. ఆ అమ్మాయి పనిచేస్తున్న ఆఫీస్లో ఎంక్వైరీ మొదలుపెట్టాడు. అమ్మాయి డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాడు. తన తండ్రి ఒక కంపెనీ హెడ్ నాయక్. నాయక్ ఫోన్కి ఎన్నిసార్లు ట్రై చేసినా ఫలితం లేదు. అడ్రస్ పట్టుకుని బయలుదేరాడు. అక్కడ బెల్ రింగ్ చేయగానే పనివాడు డోర్ ఓపెన్ చేశాడు. ఇక్కడ నాయక్ గారు ఉన్నారా? అవునా అయ్యగారే. కానీ చాలా రోజుల నుంచి ఇంటికి రాలేదు. పని మీద మేడంతో కలిసి కేరళ వెళ్ళారు. ఎప్పుడు వస్తారు తెలియదు. అక్కడ ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా? ఇంకో నెంబర్ ఏమైనా? ఇది మేడం గారి నెంబర్. ఇది ఎవరికి ఇవ్వరు. మీరు పోలీస్ అంటున్నారు కాబట్టి ఇస్తున్నాను. రామ్ ఈ కేస్ క్రెడిట్ అంతా తనకే రావాలని, ఈ కేసు కోసం తనే కేరళ వెళ్ళాలని బయలుదేరాడు. దారిలో పనివాడు ఇచ్చిన నెంబర్కి కాల్ చేశాడు. కానీ స్విచ్ ఆఫ్ వస్తుంది. మొత్తం మీద కేరళ చేరుకున్న రామ్కి ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది.